కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, నేను కూడా నెలకి లక్షలు తీసుకోవాలని ఎంతో మందికి ఉంటుంది. మరి అలాంటి బిజినెస్ ఐడియాని మీ ముందు తీసుకొచ్చి రైస్ బిజినెస్ లో వచ్చేటప్పటికి లాభాలు ఎంత వస్తాయి, కాంపిటేటర్ల మధ్యలో కూడా మనం గెలవగలం, అసలు మనకంటూ ఓన్గా రైస్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు లైసెన్స్లు ఏం కావాలి, పెట్టుబడి ఎంత అవుతుంది, అవన్నీ తెలుసుకునే ముందు వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ పృథ్వీ. వెల్కమ్ టు పృథ్వీ టాక్స్. నా ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరి ఈ వీడియో కూడా 100 likes టార్గెట్ ఇచ్చాను ఫ్రెండ్స్, లైక్ చేయండి. మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు రైస్ బిజినెస్లో వచ్చేటప్పటికి రెండు వివాదాలుగా ఉంటాయి. రైస్ బిజినెస్ వచ్చేటప్పటికి అండ్ హోల్సేల్ అండ్ రిటైల్. మనం రిటైల్ బిజినెస్గా మనం ఏంటంటే స్టార్టింగ్ 1 lakh రూపీతో మనం ఎలా స్టార్ట్ చేయాలి అనేదే ఈ బిజినెస్ కాన్సెప్ట్. ఈ ₹1,00,000 వచ్చేటప్పటికి మనం పెట్టుబడి వివరాల్లో ₹1,00,000 బిజినెస్తో మనం ఎలా గ్రాప్ చేసుకోవాలి. ₹1,00,000 వచ్చేటప్పటికి ₹60,000 రైస్ దించుకోండి. అంతేకాకుండా ఇతరగా లైసెన్స్ల కోసం ₹5,000 ఖర్చు. అంతేకాకుండా మరి మీకంటూ ఓన్గా స్టార్ట్ చేయాలనుకుంటే, మీకంటూ ఓన్ బ్రాండెడ్ బ్యాగ్తో మీరు దిగాలనుకుంటే అది వచ్చేప్పటికి ₹10,000 నుంచి ₹15,000, ₹20,000 ఇలా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాగ్ అండ్ లోగో అని మీకంటూ సొంతగా చేయగలుగుతాను అనుకుంటున్నప్పుడు మరి మీకంటూ బ్రాండ్గా ఉండాలి కాబట్టి దానికి ఒకటి మొత్తం ₹1,00,000 ఖర్చుతో మీరు ముందుకు దిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వర్కర్ ఆర్ గోడౌన్ ఆర్ షాప్ ఆర్ రెంట్ దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది ₹1,00,000. మరి అసలు లైసెన్స్లు ఏమేమి కావాలి? లైసెన్స్లు వచ్చేప్పటికి ఫుడ్ లైసెన్స్, అంతేకాకుండా మన షాప్ లైసెన్స్, అంతేకాకుండా ఒక 20 లక్షల టర్న్ ఓవర్ మనకు సంవత్సరానికి పెరుగుతుంది అనుకున్నప్పుడు ఏంటంటే GSTకి అప్లై చేసుకోవాలి. మరి పెట్టుబడి వివరాలు కూడా తెలుసుకున్నాం. అంతేకాకుండా బియ్యం ఎక్కడ కొనాలి, ఎంతోమంది డౌట్ ఏంటంటే బియ్యం ఎక్కడ కొనాలి. డైరెక్ట్గా రైస్ మిల్లర్ దగ్గర దించుకుందామా, లేదంటే బ్రోకర్ల దగ్గర దించుకుందాం. ఎందుకంటే మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే ఒక మంచి నాణ్యతమైన బియ్యాన్ని ఒక షాప్లో కొనండి. ఎందుకంటే హోల్సేల్ ఉంటాయి మనకంటూ పెద్దవి. అలాంటి హోల్సేల్కి వెళ్ళి మీకంటూ నచ్చిన రైస్ని, ఎందుకంటే రైస్ బిజినెస్లో ఏంటంటే నాణ్యత బియ్యాన్ని కొనే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే కస్టమర్ నిన్ను చూసి రాడు, రైస్ చూసి వస్తాడు. అంతేకాకుండా రైస్ ఉడికే విధానాన్ని మీరు ముందు రైస్ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో రైస్ని వండిన తర్వాత నీకు ఓకే అన్న తర్వాత, టెస్టింగ్ ఓకే అన్న తర్వాత నువ్వు ఎదురుకెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే అక్కడే ఆ రైస్ని వదిలేసి ఇంకో రైస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే రైస్ షాప్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నారో కంపల్సరీ మీరు వండిన తర్వాతే రైస్ని కస్టమర్ ముందుకు తీసుకెళ్ళండి. లేకపోతే రైస్ బిజినెస్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి నాణ్యత గురించి తెలుసుకున్నాం. మరి లాభాలు ఎంత వస్తాయి? లాభాలు వచ్చేటప్పటికి రైస్కి కేజీ వచ్చేటప్పటికి ₹8 లేదా ₹5 వచ్చే అవకాశం ఉంటుంది కేజీకి. మరి అంతేకాకుండా బ్యాగ్ ఎంత వస్తుంది, అసలు మనం బ్యాగ్కి ఎంత వేసుకోవాలి? హోల్సేల్ వచ్చేటప్పటికి మినిమం ₹50, మరి రిటైల్ వచ్చేటప్పటికి 50 నుంచి 150 నుంచి 200 వరకు వేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నువ్వు దించుకునే బ్రాండ్ని బట్టి, రైస్ క్వాలిటీని బట్టి నువ్వు అమ్ముకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నెలకి ₹1,00,000 నుంచి లేదా 60,000 లేదా ₹75,000 సంపాదించే అవకాశం ఉంటుంది రైస్ బిజినెస్లో. ఎందుకంటే ఇది స్మాల్ స్కేల్ బిజినెస్ మాత్రమే నేను చెప్తున్నాను. స్మాల్ స్కేల్ బిజినెస్లో ఏంటంటే ₹1,00,000 నుంచి లేదా 70,000 లోపు వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఎక్కడ, ఎలా, ఏ విధంగా మనం పబ్లిసిటీ చేసుకోవాలి? ఎంతోమందికి ఏంటంటే పబ్లిసిటీ అవ్వాలి, మనం కూడా సెలబ్రిటీ అవ్వాలని, మన బిజినెస్ సెలబ్రిటీ అవ్వాలనే అవకాశం చాలామందికి ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆర్ ఫేస్బుక్ పేజ్. ఎందుకంటే మీ బిజినెస్ని మీరే ప్రమోట్ చేసుకోండి. మరి ఏ విధంగా అమ్మాలి అని ఎంతోమంది డౌట్ వచ్చేవాడు. వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేయండి. వాట్సాప్ గ్రూప్లో ఏంటంటే రైస్ బ్యాగ్ డెలివరీ చేస్తామని ఒక పోస్టర్ రెడీ చేసి సర్క్యులేట్ చేస్తే బిజినెస్ అయ్యే అవకాశం ఉంటుంది. నాణ్యత లేకపోతే మన రైస్ బిజినెస్లో ఎవ్వరూ కొనరు, గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా పబ్లిసిటీ చేసుకున్న తర్వాత మనం మన బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలి అనుకుంటే చాలామంది అదే డౌట్, ఎక్స్పాండ్ ఎలా చేసుకోవాలి అని రైస్ బిజినెస్లో వచ్చేటప్పుడు ఏంటంటే మనం ఒక ఏరియాతో, అంటే మ్యాక్సిమం ఒక ఏరియాతో టైఅప్ అయ్యి, అంటే ఈ ఏరియా కాకుండా బెంగళూరు, హైదరాబాద్ అటు నుంచి వచ్చేవాళ్ళు ఏంటంటే చాలామంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే అవకాశం ఉండదు రైస్ కూడా.
మరి రైస్ బిజినెస్లో కూడా మనం కూడా ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం మనం కల్పించుకోవాలి. ఎందుకంటే రైస్ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే రైస్ డెలివరీ కొరియర్ చేసే అవకాశం ఉంటే కొరియర్ చేద్దాం, లేదంటే డెలివరీ ఇచ్చే అవకాశం ఉంటే డెలివరీ కూడా ఇద్దాం. మరి రైస్ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే మెయిన్ కీలకాలు ఇయ్యే. రైస్ బిజినెస్లో మరి ఇటువంటి మరి ఇంకా ఎటువంటి జాగ్రత్తలు చూసుకోవాలి అంటే రైస్ బిజినెస్ అంటే నువ్వు దించుకునే గోడాంలో తేమ లేకుండా చూసుకోండి. ఎందుకంటే వర్షం పడినప్పుడు తేమ ఏ విధంగా నేల మీద ఉంటుందో అలాంటి గోడాలకి దయచేసి ఎవరు తీసుకోవద్దు. ఎందుకంటే అలాంటి గోడాల్లో రైస్ పాడైపోయే అవకాశం ఉంటుంది. దయచేసి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఎందుకంటే బియ్యం అనేది ఏంటంటే వ్యాపారంలో క్వాలిటీ ఈజ్ ద మెయిన్ పర్పస్. ఎందుకంటే నేటి సమాజంలో ఇవాళ ఏంటంటే ప్రయారిటీ ఎక్కువ దేనికి ఇస్తున్నారంటే ఇటువరకంటే 27-16 బీపీటీ అవైతే ఉండే. ఇవాళ ఏంటంటే చాలామంది సన్నాలకి ప్రయారిటీ ఇస్తున్నారు. మీరు దించుకునే బియ్యం ఏదైనా కూడా సన్నగా ఉంటే అవకాశం మీరు బిజినెస్లో ఎక్కువ స్పీడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. రైస్ బిజినెస్లో ఇది ఒక మెయిన్ కీలకమైన ఆప్షన్. మరి అంతేకాకుండా రైస్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే రైస్లో 300 రకాల దాకా ఉంటాయి. బట్ మన ప్రయారిటీలో ఇవాళ ఉన్న జనరేషన్లో నడిచేది ఏంటంటే సన్న బియ్యం లేదంటే ముడి బియ్యం. ఎందుకంటే షుగర్ వాళ్ళు తింటాక కూడా ముడి బియ్యాన్ని అలవాటు చేసుకుంటున్నారు కనుక అది కూడా మనం కంపల్సరీ మెయింటైన్ చేయాలి రైస్ షాప్లో. దయచేసి ఎవరైతే దించుకుంటున్నారో మన బిజినెస్ సక్సెస్ అవుతుంది అనుకున్నప్పుడు మరి మన ఏరియాలోనే ఇంకొక షాప్ని ఇంక్లూడ్ చేసుకుని వెళ్ళాలి. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి మిత్రమా. మన బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే మన ఏరియాలోనే ఇంకా కొంచెం మంచి ఏరియా చూసుకుని ఇంకొక షాప్ని బిల్డ్ చేసుకోగలిగితే అలా మరి మంచి బిజినెస్ మరి అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తుంటే షాపులు వేసుకుంటూ వెళ్తుంటే మీరు కూడా లక్షల్లో సంపాదించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాణ్యత పెరిగింది. నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే నాణ్యత పెరుగుతుంది. బిజినెస్లో ఎదరికి వెళ్తున్నాం అనుకున్నప్పుడు వంకర బుద్ధి ఒకటి ఉంటుంది చూసారు ఫ్రెండ్స్, వంకర బుద్ధి. ఆ బుద్ధి వల్ల ఎంతోమంది ఫెయిల్ అయ్యే అవకాశం. అక్కడ 26 కేజీలు వచ్చే రైస్ని 25 కేజీలు చేయడం లేదా 24.5 చేయడం. కస్టమర్ని మనం మోసం చేయకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టి కస్టమర్ని ఎప్పుడైనా మనం మోసం చేయకూడదు. రైస్ బిజినెస్లో ఇదొకటి చాలా కీలకమైన ముఖ్యమైన పాయింట్. మరి పాయింట్ నెంబర్ 1 అదైతే పాయింట్ నెంబర్ 2 ఎంతోమంది దరిద్రపు బుద్ధి ఏంటంటే రేషన్ బియ్యం కలిపేస్తున్నారు. దయచేసి అలాంటి చండాలం పనులు అయితే చేయమాకండి. రైస్ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ ₹1 అడిగి తీసుకో కస్టమర్ దగ్గర, కానీ అలాంటి బిజినెస్ అయితే నువ్వు చేయొద్దు. ఎందుకంటే నీ బ్యాడ్ నేమ్ వస్తే వాడు ఒకటికి చెప్పడు 10 మందికి చెప్తున్నాడు. అందుకని రైస్ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ పాయింట్స్ కూడా మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మరి ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా దిగాలి అని అనుకుంటే ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను. అంతేకాకుండా మరి ఈ బిజినెస్ వీడియో నచ్చినట్టయితే రైస్ బిజినెస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరిన్ని బిజినెస్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మరి మీకంటే దాని బిజినెస్ వీడియో ఉంటే కామెంట్లో చెప్పండి. ఆ బిజినెస్ కూడా మనం ఒకరోజు చేద్దాం. మరిన్ని వీడియోస్ నేను మీ ముందు ఉంటుంటాను. దిస్ ఈస్ పృథ్వీ సైనింగ్ ఆఫ్.